వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు. పిల్లరా, దేవుడు ప్రార్థన చేయడానికి అలాగే చక్కని పాట పాడి ప్రభు అయిన యేసుక్రీస్తును ఉదయకాలం ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. పిల్లల, దేవుడు మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాం. యేసుక్రీస్తు పిల్లరా మనందరి కొరకు ప్రాణం పెట్టాం. మూడో రోజు తండ్రి దేవుడు యేసుక్రీస్తును సమాధి నుండి లేపాం. ఇప్పుడు పిల్లల, మన యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు. యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు మన ప్రతి ఒక్క సమస్యలకు పరిష్కారం పిల్లల మనం అర్థం చేసుకోవాలి, గ్రహించుకోవాలి. యేసుక్రీస్తు అన్నమాట. మన ప్రతి ఒక్క సమస్యలకు, మన అందరికీ రకరకాల సమస్యలు ఉంటాయి. అయినప్పుడు కూడా ప్రతి ఒక్క సమస్య నుండి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తుకు సామర్థ్యం ఉంది, శక్తి ఉంది అని ప్రియులారా మనం నమ్మాలి. మనం అవిశ్వాసంతో ఉంటుంది అనమాట. అవిశ్వాసంతో ఉంటే దేవుని ఒక పనులకు అడ్డం అనమాట, అడ్డుపడతాయి అనమాట. అవిశ్వాసం, ప్రత్యేక అవిశ్వాస మాటలు, అవిశ్వాసం హృదయం, అవిశ్వాస మాటలు, అవిశ్వాసమైన హృదయం గురించి బైబిల్లో రాయబడింది దుష్ట హృదయం అని రాయబడింది. కానీ విశ్వాసం కలిగిన హృదయం అప్పుడు మంచి హృదయం అనమాట. ఇప్పుడు దేవుడు ప్రియులారా కోరుతున్న విషయం మనం నమ్మాలి. విశ్వాసం చాలా ప్రాముఖ్యం మన ఆత్మీయ జీవనంలో. ప్రియులారా విశ్వాసం ప్రియులారా చాలా ప్రాముఖ్యం. మన సువార్త విని పరిశుద్ధాత్మ సహాయం వల్ల రక్షణ పొందినది విశ్వాసం వల్లేనమాట. విశ్వాసం బై ఫెయిత్. యేసుక్రీస్తు మాటలు విన్నప్పుడు దేవుడు మనకు విశ్వాసం అనుగ్రహించామన్నమాట. ఇప్పుడు విశ్వాసం ప్రియులారా మనం తుదముట్టు కాపాడుకోవాలి. విశ్వాసం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు దేవుడు ప్రియులారా మనం చూసినట్టే మన దేవుడు చాలా గొప్పవాడు, శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు, ఆశీర్వాద పూర్ణుడు. కానీ దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రియులారా నేను మీరు అనుభవించారంటే విశ్వాసం చాలా ప్రాముఖ్యం. విశ్వాసం 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 కలిగి మనం ఉండాలి అన్నమాట. లేదు ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం మనం చూసినట్లయితే యోసేపు జీవితంలో ప్రియులారా మనం చూస్తుంది. పాత నిబంధనలో ఉన్న యోసేపు జీవితంలో ప్రియులారా మనం చూసినట్లయితే దేవునితో సంబంధం కలిగిన వ్యక్తి యోసేపు. దేవుడు దర్శనాలు చూపారు. దర్శనాల ద్వారా యోసేపుతో మాట్లాడాడు. అదే తన తల్లిదండ్రులతో అలాగే తన సహోదరులతో పరిచయం అన్నమాట. తర్వాత మనం చూస్తున్నాము సహోదరులకు అది ఇష్టపడలేదు, వారికి అసూయ వచ్చింది, కోపం వచ్చింది. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము యోసేపు అమ్మబడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. అమ్మబడిన తర్వాత కూడా ప్రియులారా మనం చూసినట్లయితే యోసేపు ఒక విశ్వాసం తగ్గిపోలేదు. జీవగల దేవును తక్కువ అంచనా వేయలేదన్నమాట. యోసేపుగా అనుకోవచ్చు, నాకు అంటే నన్ను నా సొంత సహోదరులే నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు కదా, లేదంటే ఆ బావిలో నన్ను పడేసాం కదా, నన్ను అమ్మవేసాం కదా నా సహోదరులు, కాబట్టి దేవుడు నన్ను ఎందుకు కాపాడలేదు, దేవుడు నన్ను ఎందుకు కాపాడలేదు, ఎందుకు నన్ను విడిపించలేదు అని దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేయలేదన్నమాట. దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేయలేదు. దేవునితో ఉన్న సహవాసంలో తగ్గిపోలేదన్నమాట. దేవునితో ఉన్న సంబంధంలో తగ్గిపోలేదు. ఇప్పుడు ప్రియులారా మన పరిస్థితులు కొన్నిసారి మనం అనుకున్నట్టు లేదేమో. మనం అనుకున్నట్టు పరిస్థితులు అంత ఉండాలని లేదు. కాబట్టి పరిస్థితులు ఏదైనప్పుడు కూడా ప్రియులారా, కాబట్టి పరిస్థితులను బట్టి కాదనమాట. యోసేపుకు విశ్వాసం పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు విశ్వాసం ఉంది, అనుకూలం లేనప్పుడు విశ్వాసం లేదు అని కాదనమాట. పరిస్థితులు ఏదైనప్పుడు కూడా జీవంగా దేవునితో రిలేషన్షిప్ లో యోసేపు మాత్రం అసలు తక్కువ లేదు. కాబట్టి కొందరు మనం చూసినట్లయితే పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు వారు మంచిగా ప్రార్థన చేస్తారు, ప్రభువును ఆరాధిస్తారు, స్తుతిస్తారు, వారికి చాలా సంతోషం. పరిస్థితులు అనుకూలం లేనప్పుడు ప్రార్థన తగ్గిపోతామో, ఆరాధన తగ్గిపోతామో, సహవాసం తగ్గిపోతామో జీవగల దేవునితో. కాబట్టి ప్రియులారా పరిస్థితులు ఏదైనప్పుడు కూడా జీవగల దేవునితో సహవాసం మనం తగ్గిపోదన్నమాట. ప్రార్థన చేయడం విషయంలో కానీ, ప్రభువును ఆరాధించే విషయంలో కానీ, స్తుతించే విషయంలో కానీ మనం తగ్గిపోవద్దు. ఎందుకంటే జీవగల దేవుడు మనల్ని ప్రాణం పెట్టి ప్రేమించారు.
జీవగల దేవుడు మన ప్రాణం పెట్టి ప్రేమించాం కాబట్టి మనం కూడా ప్రేమించారు. ఇప్పుడు ఇలా రిలేషన్షిప్ తగ్గిపోవద్దు. కాబట్టి యోసేపు ఒక రిలేషన్షిప్ జీవగల దేవునితో ఆ సంబంధం, ఆ సహవాసం, విశ్వాసం తగ్గిపోలేదు. అందుకొరకు ఇప్పుడు ఇలా మనం చూస్తున్నాము, పోతఫరులో కూడా పాపం చేయడానికి చక్కని అవకాశం ఇచ్చినా గానీ జీవగల దేవుని కొరకు, పరిశుద్ధ కొరకు గట్టిగా నిలబడారు. అంటే దానికి అర్థమైనది యోసేపు అప్పుడు కూడా దేవుని భయపడుతున్నాం అనమాట. దేవుడు ఉన్నాడు, దేవుని మీద తనకు ఒక విశ్వాసం ఉంది అనమాట. పరిస్థితులు మనం చూసినట్లయితే నెగిటివ్ పరిస్థితి, ఘోరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. పాట పాడినట్టు తుఫాన్ అలాంటి పరిస్థితులు, గాలి, తుఫాను, వరద అలాంటి ఉన్న పరిస్థితులు తన ఆత్మీయించడానికి వ్యతిరేకంగా కొట్టుకొని వచ్చినప్పుడు కూడా ఆ జీవగల దేవుని గట్టిగా పట్టుకొని నిలబడుతున్నాం అనమాట. దేవుడు ఉన్నాడు అని యోసేపుకు విశ్వాసం ఉంది. కాబట్టి ప్రియులారా, మనం ఇంకా ప్రియులారా ప్రముఖమైన విషయం మనం చూసినట్లయితే యోసేపు పరిశుద్ధ కొరకు నిలబడడం, చెరసాలు వేయబడిన తర్వాత కూడా ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు గొప్పగా దేవుడు అంటే గొప్పవాడని గ్రేపు యోసేపుకు ఉంది. అందుకొరగా ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు, దేవుడు ఇచ్చిన గిఫ్ట్ కూడా, లేదంటే దేవుడు ఇచ్చిన తాళందు కూడా ప్రియులారా అది నమ్మకంగా వాడుకున్నారు. యోసేపు ప్రియులారా మనం చూసినది చెరసాలు ఉన్నప్పుడు మనం చూడవచ్చు, దేవుడు తనకి ఇచ్చిన అంటే ఇంటర్ప్రిటేషన్ గిఫ్ట్ అంటే కళ భావాన్ని వ్యాఖ్యానం చేసి ఆ గిఫ్ట్ నమ్మకంగా వాడుకున్నాం. ఇది చిన్నదని అనుకోలేదన్నమాట. దేవుడు ఇచ్చిన గిఫ్ట్ కాబట్టి అది నమ్మకంగా వాడుకున్నాం. కాబట్టి మనలో ఎంతోమంది దేవుడు ఇచ్చిన తాళంతులు, దేవుడు ఇచ్చిన ప్రతి విషయ ప్రియులారా మనం నమ్మకంగా వాడుకోవడం నేర్చుకోవాలి. ఇప్పుడు చెరసాల్లో కూడా ప్రియులారా మనం పోతఫరులో పరిశుద్ధ కొరకు నమ్మకంగా నిలబడుతున్నారు. దేవునికి స్తోత్రం. తర్వాత ప్రియులారా మనం చూడవచ్చు, చెరసాల్లో కూడా ప్రియులారా తన గిఫ్ట్ వాడే విషయంలో కూడా ఫెయిత్ఫుల్ చూపిస్తున్నారు. ఆ గిఫ్ట్ ఒకవేళ మనకు ఆ గిఫ్ట్ ఇచ్చి ఉండే, దేవుడు ఇచ్చి ఉండే, మనం ఏం చెప్తారని, అందరికీ చాలా పెద్ద గిఫ్ట్ దేవుడు ఇచ్చారు, నాకేమో చిన్నది ఇచ్చారని చెప్తారా? లేదంటే ఆ గిఫ్ట్ మనం దాని విలువ అర్థం చేసుకోకుండా అది వాడుకోలేని పరిస్థితుల్లో మనం ఉండడానికి అవకాశం ఉందా? అక్కడ మనం చూడవచ్చు, ఇద్దరు వ్యక్తులు మాత్రమే. కొందరు మనం చూడవచ్చు, ఇద్దరు వ్యక్తులు ఇద్దరు మీటింగ్లు, ఇద్దరు వ్యక్తులు, లేదంటే మన దగ్గర ఇద్దరు వ్యక్తులు దేవుడు పంపిన గాని వారి కొరకు ప్రార్థన చేయడానికి, లేదంటే వారికి వాక్యం నేర్పించడానికి సిగ్గుపడుతున్న వారు ఉన్నారు. కొన్నిసారి మనం చెప్తారు కదా, ఇద్దరు మాత్రం ఉన్నారు కదా, వారితో నేను ఇప్పుడు ఏం వాక్యం చెప్పాలి, వారితో నేను ఏం సువార్త చెప్పాలి, 10 మంది లేదంటే 100 మంది పంపించాను, నేను ఇప్పుడు ప్రార్థన చేస్తాం, లేదంటే ఆరాధన నడిపిస్తాం, లేదంటే నేను సండే స్కూల్ నడిపిస్తాం, లేదంటే నేను టీచింగ్ చేస్తాం అని మనం చెప్పారా లేదా? సరే, చెప్పలేని వారు కూడా ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని యొక్క దృష్టిలో ఒక ఆత్మ కూడా చాలా విలువ కలిగినది. జీవగల దేవుని యొక్క దృష్టిలో ఒక వ్యక్తి కూడా చాలా ఇంపార్టెంట్. మన శరీరంలో మనం చూసినట్లయితే రకరకాల అవయవాలు ఉంది. ప్రతి అవయవం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. లేదు, మనం నిర్లక్ష్యం చేయడానికి లేదనమాట. ప్రతి అవయవాలు చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రియులారా ప్రతి ఒక్క ఆత్మ కూడా దేవుని యొక్క దృష్టిలో చాలా విలువ కలిగినదని సత్యం ప్రియులారా మనం గ్రహించుకోవాలి. కొన్నిసారి దేవుడు ఒక్కరిని పంపిస్తారేమో మన దగ్గర, లేదంటే ఒక్కరికొరకు ప్రార్థన చేయమని దేవుడు మనతో చెప్తారు. ఇప్పుడు మన అనన్యాస్ గురించి మనం చూడవచ్చు. అనన్యాస్ అది చెప్పాం, సౌలు అంటే పౌలుగా మార్చబడిన సౌలు కొరకు ప్రార్థన చేయమని పంపాం. కొన్నిసారి ఒక్కరొకరు కావచ్చు, ఒక్కరి దగ్గర వెళ్ళి సువార్త చెప్పమని చెప్తారు. కొన్నిసారి ఒక్కరు కావచ్చు మనకు దొరికేది, కానీ ప్రియులారా కొన్నిసారి ఇద్దరు కావచ్చు. కాబట్టి మనం ఒక్కరు లేదని ఇద్దరు అని అనుకొని దేవుడు మనకి ఇచ్చిన టాలెంట్ ప్రియులారా వాడకుండా ఉండవద్దు అనమాట. యోసేపు మనం చూసినట్లయితే ఆ గిఫ్ట్ నమ్మకంగా వాడుకున్నారు. అదే ప్రియులారా తన బ్రతుకు మార్చేసేది అనమాట. మనం చాలాసారి అనుకున్నారు అది ఒక్కరు కదా, ఇద్దరు కదా అని, ఎందుకు వాడుకోవాలని. కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు చిత్తములో మనం అది వాడుతున్నప్పుడు ఆ ఒక్కరి కొరకు లేదన్నా ఇద్దరి కొరకు వాడేది కావచ్చు, మనల్ని చాలా ఉన్నతమైన స్థాయికు నడిపించేది. కానీ ఆ ఇద్దరు కదా అని అనుకొని ఆ దేవుడు ఇచ్చిన టాలెంట్ వాడకుండా ఉంటే ఎట్లా పైకి వస్తారు?
కాబట్టి బైబిల్ ప్రియులారు మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 14 నుండి మనం చూడవచ్చు. దానిలో 21 వచనంలో ప్రియులారు మనం చూడవచ్చు. నీవు అంటే బెలా నమ్మకమైన మంచి దాసురాలు నీవు చిన్న దానిలో నమ్మకం ఉన్నావు. అంటే చిన్న దానిలో ప్రియులార నమ్మకం ఉండాలి. చిన్న దానిలో నమ్మకం లేదు అంటే పెద్దది దేవుడు ఎలాగ ఇస్తాడు? పెద్దది స్తోత్రం. కాబట్టి ప్రియులను చిన్నది మనం వాడుకోవాలి. అంటే చిన్న దానిలో నమ్మకం ఫెయిత్ చూపాలి ప్రియుల స్తోత్రం. అంటే చిన్న విషయంలో దేవుడు మనకి ఇస్తాడు చిన్న విషయాలు. ఎందుకంటే మన సామర్థ్యాన్ని బట్టి దేవుడు ఇస్తాడు అన్నమాట. కొందరికి బైబిల్లో రాయబడింది, ఒకరికి 1 తాళం తెచ్చాము, ఒకరికి 2 తాళం తెచ్చాము, ఒకరికి 5 తాళం తెచ్చాము. సామర్థ్యాన్ని బట్టి దేవునికి తెలుసు మన సామర్థ్యం అంత ఉంది అని, మన సామర్థ్యం. కాబట్టి దేవుడు ఇస్తాడు. కాబట్టి ప్రియులారా ఉన్నది మనం నమ్మకంగా వాడుకోవడం నేర్చుకోవాలి. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే దావీదును మనం చూడవచ్చు. దావీదు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా దేవుడు మార్చాం. కానీ దానికి ముందు ప్రియులారా మనం చూసినట్లయితే తన సొంత నాన్న లేదంటే తండ్రి యొక్క గొర్రెలను మేపుకొని అడవిలో వెళ్లే వ్యక్తి అన్నమాట. అడవిలో ఉన్నప్పుడు కూడా ప్రియులారా మనం చూడవచ్చు తన జీవగన్న దేవునితో సహవాసంలో నమ్మకం ఉన్నామన్నమాట. జీవగన్న దేవునితో సహవాసంలో నమ్మకం ఉన్నాం. దేవుని ఆరాధన చేస్తున్నాం అనమాట, శుద్ధిస్తున్నాం. జీవగల దేవును ఆరాధించే వ్యక్తి. ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే తనకు ఉన్న కృప లేదంటే దేవుడు ఇచ్చిన కృప టాలందు లేదంటే ఆ సమయం వ్యర్థం చేయకుండా జీవగల దేవును ఆరాధించాం, దేవుని స్తుతించాం. దేవుడు అది చూసామన్నమాట. దేవుడు చూసాం. కాబట్టి మనం చూడవచ్చు దేవుడు దావీదు ఒక పరిస్థితి దేవుడు మార్చేస్తామన్నమాట. ఇప్పుడు మనం చేస్తున్నది చిన్నది కావచ్చు, మన చూపులో కొన్నిసారి ఇది చాలా చిన్నదిగా మనం అనుకున్నారేమో. కానీ ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది, ప్రభువైన యేసుక్రీస్తు మనకు నేర్పిస్తున్న విషయం, పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్న విషయం, చిన్న విషయంలో మీరు నమ్మకంగా ఉన్నారా లేదా? నమ్మకం ఉండాలి అన్నమాట చిన్న విషయంలో. అదే గొప్ప ఆశీర్వాదం తీసుకొని వస్తుంది, లేదంటే గొప్ప మిరకలు తీసుకొని వస్తుంది, లేదంటే మన లైఫ్ చేంజ్ చేసుకొని వస్తుంది. చిన్న విషయం మనం కొన్నిసారి పట్టించుకోలేని విషయం కావచ్చు. ఇంకా మనం మోసే జీవితంలో కూడా ప్రియులారా మనం చూడవచ్చు. ఫరోను భయపడి మిద్యాన్ దేశానికి పారిపోయిన తర్వాత భయపడి పారిపోయిన తర్వాత ప్రియులారా మనం చూడవచ్చు ఇతరు ఒక కుమార్ అంటే పిల్లలకు ప్రియులారా నీళ్లు గొర్రెలకు నీళ్లు హల్లెలూయా ఇచ్చే విషయంలో సహాయపడినట్టు, త్రాగే విషయంలో సహాయపడినట్టు మోసే చిన్న సహాయం చేశామన్నమాట. చిన్న సహాయం. కాబట్టి ఆ చిన్న సహాయమే తర్వాత మనం చూస్తున్నాము మోసేకు చక్కని పెళ్లి జరిగినట్టు, చక్కని హల్లెలూయా మంచి సెటిల్మెంట్ అంటే మంచి హల్లెలూయా ఫ్యామిలీ అంతా కూడా అంటే తనకు భార్యను దొరికినట్టు, పిల్లలు పుట్టినట్టు, తన ఒక మంచి కుటుంబ జీవితం కలిగిన స్థాయిలో ఉండినట్టు ప్రియులారా మనం చూడొచ్చు. ఒక నీళ్లు తోడుకోని విషయంలో అంటే సహాయం చేశామన్నమాట. జస్ట్ సింపుల్. మన చూపులో చూసినట్టే కొన్నిసారి మనం 1 గ్లాస్ నీళ్లు కూడా మనం చూపులో అది చిన్నది కావచ్చు. కొన్నిసారి కొందరికి సహాయం చేయడం మన చూపులు కొన్నిసారి అది చిన్నదిగా మనం అనుకున్నారు. కానీ ప్రియులారా కొందరికి మనం చేస్తున్న సహాయం ఆ చిన్న విషయాలు ప్రియులారా మనం దేవుని చిత్తాన్ని అవసరంగా మనం చేస్తున్నప్పుడు అదే మన భవిష్యత్తు మన పొదుగును మార్చేస్తుంది అనమాట. కాబట్టి ఎప్పుడు అది జరుగుతుంది అని మనం చెప్పలేం. కానీ మనం చూసినది మోసే దానికి ముందు కూడా చాలా మందికి హెల్ప్ చేస్తారు. చాలా మందికి హెల్ప్ చేసి ఉండవచ్చు. యోసేపు కూడా దానికి ముందు కూడా చాలా వ్యక్తులకు హెల్ప్ చేసి ఉండవచ్చు. దావీదు దానికి ముందు కూడా ప్రభువును ఆరాధన చేసి ఉండొచ్చు, తర్వాత కూడా ఆరాధన చేసి ఉండొచ్చు. కానీ ఏదైనప్పుడు కూడా దేవుడు ప్రియులంతా చూస్తున్నామన్నమాట. దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ప్రియులరా మనం ఫెయిత్ఫుల్ కొనసాగించాలి, నమ్మకత్వం కొనసాగించాలి, ఫెయిత్ఫుల్ కంటిన్యూ చేయాలి. ఏ రోజు అంటే కొన్ని రోజులు మనం నమ్మకం ప్రతి ఉండవచ్చు. కొన్ని రోజులు నేను ప్రార్థన చేసే విషయంలో నేను కొన్ని రోజులు చాలా నమ్మకంగా నేను బ్రతికాను. ఆరాధన నడిపించే విషయంలో ఆరాధించే విషయంలో కొన్ని రోజులు నేను చాలా నమ్మకం బ్రతికాము. సహాయం చేసే విషయంలో కొన్ని రోజులు నేను చాలా నమ్మకం బ్రతికాము. కానీ
తర్వాత వెంటనే ఒక రోజు అది మానేయడం దేవుని చిత్తమేనా? ఎందుకంటే దేవుడు కొన్ని విషయంలో ప్రార్థనకి జవాబు ఇచ్చి ఉండొచ్చు, కొన్ని విషయానికి ఇంకా జవాబు రాలేదని. కాబట్టి ఇంకా ఎందుకు ప్రార్థన చేయాలి? కొన్ని రోజులు చక్కగా ఆరాధన నడిపించాము, ఆరాధన చేశాము, ఇప్పుడు అంత బాగుంది, కానీ మానేయడం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, ప్రియులారా, మనం ప్రతిరోజు నమ్మకం ఉండాలి, ఫెయిత్ఫుల్ ఉండాలి. మనం ఫెయిత్ఫుల్ ఉండాలి, అది చాలా ప్రాముఖ్యమైన. చిన్న దానిలో మనం ఫెయిత్ఫుల్ ఉండాలి. హల్లెలూయా. అలాగ ఉన్నవాను దేవుడు అంచెలంచెలుగా లేపుతాడనమాట. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే కొన్ని రోజులు ఫెయిత్ఫుల్ ఉన్నారు, కొన్ని రోజులు ఫెయిత్ఫుల్ లేదంటే దానికి అర్థం అవిశ్వాసం ఎక్కడి నుండి వచ్చింది. అవిశ్వాసం మనం చూసినట్లయితే అందుకొరకు ప్రియులారా, మనం విశ్వాస మాటలు వినాలి. విశ్వాసం లేని వారితో, మనకంటే విశ్వాసం లేని వారి ఒక మాటలు వినొద్దన్నమాట. వినుంటే అవిశ్వాసం రావడానికి అవకాశం ఉంది. మనకంటే విశ్వాసంలో తక్కువైన లేదంటే అవిశ్వాస మాటలు వింటున్న అవిశ్వాసం రావడానికి అవకాశం ఉంది. అందుకొరకు దేవుని బిడ్డలుగా ప్రియులారా గమనించాలి. మన మాటలు, మన చెవి చాలా జాగ్రత్త ఉండాలి. చెవి, కన్నులు, మనం ఏం చూస్తున్నాము, ఏం వింటున్నాం. కాబట్టి మనం వినే విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని చిత్తమైన విషయాలు వినాలి. దేవుని చిత్తం లేని విషయాలు విని ఉంటే మనకు అవిశ్వాసం రావడానికి అవకాశం ఉంది. అవిశ్వాసం వచ్చినప్పుడు ఏమవుతుంది? ప్రార్థన తగ్గిపోతాయి, ఆరాధన స్తుతించుకోవడం తగ్గిపోతాయి, వెనక వస్తాయి అనమాట. ఎందుకంటే అవిశ్వాసం అనేది వెనకగా లాగుతాయి అనమాట, ముందుకు వెళ్లకుండా చేస్తుంది. ముందు మనం విశ్వాసాన్ని బట్టి ముందుకు నడిచే వ్యక్తి ఏమో, కానీ అవిశ్వాస మాటలు వినడం వలన ఏమవుతుంది? ప్రియులారా, మనం దేవుని చిత్తం చేయలేని పరిస్థితి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా, మనం చూస్తున్నాము యోసేపు జీవితంలో, తన జీవితంలో పరిస్థితులు రకరకాలు ఉన్నప్పుడు కూడా, ఇంత ఘోరమైన శోధనాశ్రమాలు జరగన కానీ విశ్వాసంలో మాత్రం తక్కువ లేదు. అంటే దానికి అర్థం యోసేపు దేవుని స్వరం వింటున్నాం అనమాట. దేవుని స్వరం వింటున్నాం. ఇప్పుడు మనం కూడా ప్రియులారా విశ్వాసం కలిగిన వారు ఉండాలి. కాబట్టి దాని కొరకు దేవుని స్వరం మనం వినాలి. దేవుని స్వరం వినాలి. విశ్వాసం దానికి అర్థమైన యేసుక్రీస్తు స్వరం వినాలి. అప్పుడు విశ్వాసం మీలో ఇంక్రీస్ అవుతాయి. ఇప్పుడు విశ్వాసంతో ప్రియులారా మనం నమ్మకంగా మనం ముందుకు వెళుతున్నప్పుడు ప్రియులారా, అలాగే దేవుడు ఇచ్చిన టాలెంట్ కావచ్చు, అది ప్రార్థన అభిషేకం కావచ్చు, ఆరాధన అభిషేకం కావచ్చు, సువార్త చెప్పడానికి కొన్ని కృప కావచ్చు, అది ఏదైనప్పుడు కూడా దానికి మేలు చేస్తే కావచ్చు, సహాయం చేస్తే కావచ్చు, ఏదైనప్పుడు కూడా పరిశుద్ధాత్మలో ఆధారపడి ఫెయిత్ఫుల్ గా మనం అది చేయాలి. ఇప్పుడు ప్రియులారా మనం చూస్తున్నాము అపోస్తలుల గారి 16వ అధ్యాయంలో ప్రియులారా మనం పౌలు గురించి మనం చూడవచ్చు. పౌలు, సిలాసు వారిను చెరసాల్లో వేసామన్నమాట. చెరసాలలో వారు బంధించబడిన స్థాయిలో ఉన్నాం. వారిని అనుకోలేదు, మేము చెరసాలలో బంధించబడిన స్థాయిలో ఉన్నాం కదా, దేవుడు మమ్మల్ని కాపాడలేదు, కాబట్టి ఇంకా చాలు, ప్రార్థన చేయడం చాలు, ఆరాధన చాలు అని అనుకోలేదు. వారు బంధించబడిన స్థాయిలో వారు ఉన్న సామర్థ్యాన్ని బట్టి, ఉన్న శక్తిని బట్టి వారు జీవగల దేవును ఆరాధించే విషయంలో తగ్గిపోలేదు. వారు ఆరాధిస్తున్నాం అనమాట. జీవగల దేవును గణపరుస్తున్నాం అనమాట. అక్కడ వారు చూడలేదు, ఇద్దరే కదా, లేదా ఎవరు చూడలేదు, కొందరు మాత్రం ఉన్నాము, ఇద్దరు మాత్రం ఉన్నాము, అది కూడా రాత్రి వేళ. కాబట్టి పరిస్థితులు చూడలేదన్నమాట. వారు జీవగల దేవును ఆరాధించాం. కాబట్టి ప్రియులమైన అతివస్తులు, జీవం కలిగిన దేవుని ఎవరైతే నమ్మకంగా ఆరాధిస్తున్నారో వారి జీవితంలో దేవుడు తప్పకుండా గొప్పగా దేవుడు చేస్తాడు. జీవం కలిగిన దేవుని నమ్మకంగా ఎవరైతే ఆరాధిస్తున్నారో, సుధిస్తున్నారో వారు దేవుని శక్తిలో, దేవుని అభిషేకంలో గ్రహిస్తారనమాట. వారికి దారిలో జీవం కలిగిన దేవుడు ఓపెన్ చేస్తాడు. కాబట్టి ప్రియులను మనం చూడవచ్చు, పౌలు, సిలాసు రాత్రి ఇద్దరు గాని కలిసి దేవును ఆరాధించాము, దేవుడు గొప్పగానే చేశాడు. ఇప్పుడు ప్రియులారా మనం అందుకొరకు ఆరాధనలో కూడా విడుదల ఉంది. ఆరాధనలు కూడా స్వస్థ జరుగుతాయి అనమాట, మెరుకులు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, దేవదూతలు పనిచేస్తారు. హల్లెలూయా. దావీదు మనం చూడవచ్చు, ఆరాధించుకొని నమ్మకంగా ఆరాధన చేసిన వ్యక్తి, జీవగల దేవుడే ప్రియులారా దేవుడు లేపాడు అనమాట. దేవుడు సమూలతో దేవుడు మాట్లాడారు, దావీదుని అభిషేకం చేయమని మాట్లాడారు, దేవుడే మాట్లాడారు. జీవగల దేవుని ఆరాధిస్తున్నా, సుధిస్తున్నా, నా గురించి మీ గురించి దేవుడు మాట్లాడతారు. దేవుడు మనం పేరు తెలుస్తాడనమాట.
దేవుడు మనం హైలైట్ చేస్తాడు. అభిషేకంతో నిండి దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి మనం చూడవచ్చు దావీదును దేవుడు అభిషేకంతో నిండి. కాబట్టి ఆరాధనలో గాని, ప్రార్థనలో గాని, వాక్య ధ్యానంలో గాని నమ్మకంగా బ్రతుకుతున్న వారు ఉంటే మనం వికరిస్తా అవుతాయి ప్రియుల. అదే దేవుడు వల్ల విడుదల వస్తాయన్నమాట. దేవుని వలన మేలు లేదుగా. కానీ ఫేత్ఫుల్ లేని వ్యక్తులకు అది ఎలాగ జరుగుతాయి, ఫేత్ఫుల్ లేని వ్యక్తులకు అది ఎలాగ జరుగుతాయి. కాబట్టి ప్రియుల మనం నమ్మకం ఉండాలి, ప్రియుల మనం నమ్మకం ఉండాలి. బైబిల్లో ఏం రాయబడింది? మన విశ్వాసం తుదమట్టు కొనసాగించాలి. నిన్న మనం నమ్మి ఆరంభం, గతకాలంలో మనం చాలా విశ్వాసం కలిగి ఉన్నాం. కానీ ఈ రోజు ఎలా ఉంది మన విశ్వాసం? ఈ రోజు మనం విశ్వాసం కొరకు నిలబడుతున్నామా? ఈ రోజు మనం ప్రభుతో ప్రార్థన చేసే వ్యక్తి ఉన్నారా? ఈ రోజు మన ప్రభువులు ఆరాధించే స్థాయిలో మనం ఉన్నారా? గతకాలం మనం చాలాసార్లు లేపుతారు, అబ్బో నేను గతకాలంలో అప్పుడు ప్రార్థన చేసాం, ఆరాధన చేసాం, అది చాలులే అని చెప్తారేమో. స్తోత్రం. ఓకే, కానీ ప్రియులరా, గతకాలంలో ప్రార్థన చేసాం, ఆరాధించాం, నమ్మకున్నారు, వెరీ గుడ్, మంచిది. కానీ ఈ రోజు ఎలా ఉంది పరిస్థితి? టుడే దేవుడు అదే చూస్తున్నాం అన్నమాట. ఈ రోజు ఎలా ఉంది నా పరిస్థితి, మీ పరిస్థితి, మన పరిస్థితి ఎలా ఉంది? ఈ రోజు దేవుడు చూస్తున్నప్పుడు ఈ రోజు ఫేత్ మనం చూపిస్తున్నారు. ఏం చెప్తారు దేవునితో? మనం ఏం చెప్తారు? దేవునికి స్తోత్రం. మనకి చెప్పడానికి చాలా సాకులు ఉండవచ్చు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన విశ్వాసములో మనం తగ్గిపోవద్దు. విశ్వాసములో ప్రియులారా మనం తగ్గిపోవద్దు. విశ్వాసములో తగ్గిపోకుండా మనను చూసుకోవాలి. బాధ్యత మన చేతుల్లో ఉంది, మీ చేతుల్లో అనమాట. విశ్వాసం కాపాడుకోనే విషయం బాధ్యత మనకనమాట, నీకనమాట, నాకనమాట. హల్లెలూయా. దేవుడు పిలిచారు, దేవుడు ఎన్నుకున్నారు, ఎన్నో విషయాలు దేవుడు నేర్పించారు. కాబట్టి ప్రియులారా, మనం వినడం చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి అవిశ్వాస మాటలు దేశ ప్రియులారా మనం వినోదు, విశ్వాస మాటలు వినాలి. దేవుని విశ్వాస మాటలు విన్నప్పుడు విశ్వాసం వస్తుంది. విశ్వాసం బైబిల్లో రాయబడింది. నమ్మిన వారు ఏం చేస్తారు? వారు మాట్లాడతారు. హృదయంలో నమ్మిన కాబట్టి మాట్లాడతారు. విశ్వాసం దానికి ఒక అవుట్పుట్ ఉంది అనమాట. అవిశ్వాసానికి కూడా అవుట్పుట్ ఉంది. అవిశ్వాసం అంటే వారు క్రియల ద్వారా మనకు అర్థం చేసుకోవచ్చు, వారి మాటల ద్వారా మనకు అర్థం చేసుకోవచ్చు అవిశ్వాసం. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులరా, అవిశ్వాసం మనలో రావద్దు. కూడా వచ్చిన దాన్ని గద్దించాలి. ఏ సమయంలో వెళ్ళిపోయినాక, అవిశ్వాసం వెళ్ళిపోయినాక, అవిశ్వాసం బైబిల్లో రాయబడింది మంచి హృదయమని కాదు, దుష్ట హృదయమని రాయబడింది. దాన్ని వెళ్ళగొట్టాలి, దాని ఏమో చేసాం. కాబట్టి మనకు కావలసినది విశ్వాస హృదయం అనమాట. దేవునికి స్తోత్రం. విశ్వాసం ప్రియులారా మనకు అవసరం, విశ్వాసం అనమాట. దేవునికి స్తోత్రం. మనకు అవసరం ప్రియులారా విశ్వాసం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు ప్రియులారా ఆమెన్ అనుదినం ప్రార్థన చేస్తున్న, ప్రభువుని ఆరాధిస్తున్న, వాక్యాలు ధ్యానిస్తున్న మనకు విశ్వాసం అనుదినం ఇంకరిస్తానట్టు పరిశుద్ధాత్మ దేవుడు నాకు, మీకు, మనకు అందరికీ సహాయం చేద్దాక. ఎందుకంటే ప్రత్యేక ప్రియులలా మనం జాగ్రత్తగా, ఎందుకంటే మన భూమిలో ఇప్పుడు ఉన్నాము, ప్రజల మధ్యలో మనం నివాసం ఇస్తున్నాము, రకరకాల ప్రజలు మనతో మాట్లాడుతున్నాము. కొందరు విశ్వాసం కలిగిన వారు మాట్లాడుతున్నారు, కొన్ని మెసేజ్ అవిశ్వాస మాటలు కూడా కొన్నిసారి మనం వింటున్నాం. కాబట్టి దేశ ప్రియుల మనం చెవులు జాగ్రత్త ఉండాలి. డిసిప్లిన్ అంటే చెవులు విశ్వాస మాటలు వినడం వలన విశ్వాసం ఇంక్రీస్ అవుతుంది. హల్లెలూయా. స్తోత్రం. విశ్వాస మాటలు ప్రియులారా, విశ్వాస మాటలు వినడం వలన విశ్వాసములో ప్రియులారా మనం ఇంక్రీస్ అవుతాయి అనమాట. కాబట్టి విశ్వాసములో ఇంక్రీస్ అవడం ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయమని సత్యం ప్రియులారా మనం గ్రహించుకోవాలి విశ్వాసములో. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? విశ్వాసం దానికి కర్త అయిన ప్రియుల ఒక్క నిమిషం తండ్రి యేసుని ఆరాధన. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్న విశ్వాసంలో ప్రియులారా దేశి మనం తగ్గిపోవద్దు. విశ్వాసంలో ప్రియులారా మనం తగ్గిపోవద్దు. విశ్వాసంలో మనం ఎదిగే వారు ఉండాలి. విశ్వాసం దానికి కర్త అయిన యేసుక్రీస్తులో ఆధారపడి యేసే మాటలు వినడం వలన మన విశ్వాసం ఇంక్రీస్ అవుతుంది. బైబిల్లో ప్రియులారా మనం చూడవచ్చు, యోహాను సువార్త ప్రియులారా 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం, చివరి వచనములో ప్రియులారా మనం చూసినట్లయితే, నా యందు మీకు సమాధానం కలిగినట్టు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను.
లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను దేవునికి స్తోత్రం. కాబట్టి లోకములో మనకు శ్రమలు ఉంది, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి అని రాయబడింది. ఇప్పుడు విశ్వాసం విశ్వాసం కలిగిన వారుగా మనం ఉంటే ధైర్యం వస్తాయి అనమాట. కాబట్టి ప్రియులారా, మనం చూస్తున్నది యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్ముతున్న వారు లోకాన్ని జయించే విశ్వాసం అదని బైబిల్లో రాయబడింది. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. 5వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 4వ వచనం, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయమును విశ్వాసమే. విశ్వాసం లోకమును జయించే విజయం అంటే విశ్వాసం అనమాట. విశ్వాసం యేసుక్రీస్తు మాటల ద్వారా, దేవుని మాటల ద్వారా మనకు వస్తుంది, యేసుక్రీస్తు ద్వారా మనకు వస్తుంది. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయమును విశ్వాసమే. కాబట్టి దేవుని కుమారుడని నమ్మవాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే లోకమును జయించేది దేవుడు మనకు అనుగ్రహించే విశ్వాసం ద్వారా అనమాట. విశ్వాసం చాలా ప్రాముఖ్యమైన విషయం. విశ్వాసం ప్రియులారా మనం కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, నా యందు మీకు సమాధానం కలిగినట్టు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలిగిను, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. కాబట్టి మన ధైర్యం ఏంటిది ప్రియులారా? మన ధైర్యం ఏంటిది? ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు చెప్తున్న ఒక మాట, నేను తండ్రి దగ్గర వెళుతాను, కాబట్టి నేను తండ్రి దగ్గర వెళ్ళిపోవడం వలన మీకు అది నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనకరము. ఏంటది ప్రియులారా మనకు ప్రయోజనం? యేసుక్రీస్తు తండ్రి దగ్గర వెళ్ళిన కాబట్టి మనకు ఏంటది మేలు, ఏ ప్రయోజనం మనకు వచ్చాం? ఇప్పుడు చాలా విషయాలు ఉంది. ఇప్పుడు దానిలో ప్రాముఖ్యంగా ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు చెప్పారనమాట, నేను తండ్రి దగ్గర వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను పంపిస్తాను. కాబట్టి సువార్తని రచనబుద్ధమైన 4 పరిశుద్ధాత్మదేవుడు వచ్చేసాడు. అది మన గొప్ప మేలు అనమాట. పరిశుద్ధాత్మదేవుడు మనలో వచ్చేసామంటే జీవగల దేవుడు 4 దిగి వచ్చినట్టే. కానీ ఆత్మస్వరూపైన దేవుడు మహిమాపూరుడు అని తెలుసు, పరిశుద్ధాత్మ వలన 4 దిగి వచ్చాడు. అదే మనకు గొప్ప మేలు. ఇంకా మనలో వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు ప్రియులారా మనం చూస్తున్న చాలా విషయాలు ఉంది. దానిలో కొన్ని విషయం మాత్రం దానిలో ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పాపం గురించి ఒప్పింపిస్తాడు, నీతి గురించి ఒప్పింప చేస్తాడు, అలాగే తీర్పు గురించి కూడా ఒప్పింప చేస్తాడు. కాబట్టి రక్షణ పొందిన యేసు రక్తం ద్వారా కడగబడిన మనకు పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో రాయబడింది నీతిని గురించి ఒప్పింపిస్తాడు. నీతి అంటే రైచియస్నెస్, అంటే యెహోవా సికెన్, అంటే యేసుక్రీస్తు అన్నమాట. కాబట్టి అంటే ఎఫెసు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో ప్రియులారా మనం చూసిన నీతి మహిమను గురించి రాయబడింది, ద బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. కాబట్టి అది మనం గుండెకు కాపుదల అనమాట. కాబట్టి మనకు చాలా మేలు ఉంది. యేసుక్రీస్తు తండ్రి దగ్గర వెళ్ళి పరిశుద్ధాత్మను పంపిన కాబట్టి మనకు చాలా మేలు ఉంది. దానిలో ఒక మేలు ఏంటిదంటే ప్రియులారా దేవుడు మనలో వచ్చి నివాసం చేసుకోవడం, మనను మందిరంగా మార్చడం, నిత్య జీవన దేవుడు అనుగ్రహించాం, రక్షణ అనుగ్రహించాం, దేవుని కుమార్తె మార్చాం, అలాగే దేవుని మందిరంగా మనల్ని మార్చాం, నూతన సిటీగా మార్చాం, రాజులకు యాజ సమూహంగా మార్చాం, ఇంకా క్రిస్తునందు మనను ధనవంతులుగా మార్చాం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అందరూ కూడా క్రిస్తు వారి తండ్రి దేవుడు మనకు అనుగ్రహించాం. అలాగే చాలా మేలు ఉంది. దానిలో ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, నీతి గురించి ఒప్పింపు దేవుడు ఇస్తాడు. అంటే ఏంటది? నీతి గురించి ఒప్పింపు ఇస్తాడు అంటే మీరు యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన కొనబడిన మీరు నీతిమంతురాలు. ఈ విషయం గురించి పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడతారు, మీరు నీతిమంతురాలని. ఒకవైపు దెయ్యాలు ఏం చేస్తారు? దెయ్యాలు దానికి ఓపోజిట్ చేస్తారు. నీవు యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన తర్వాత కూడా, వాక్యానుసారం బ్రతున్న తర్వాత కూడా కొందరి ద్వారా మిమ్మల్ని తప్పు పెడతారనమాట. నీవు మంచివాడు కాదు, మంచి ఆమె కాదు, లేదంటే పనికిరాని వ్యక్తి, లేదంటే గతకాలంలో చేసిన తప్పు అందుడే మరలా మీ మీదకు మరలా ప్రియులారా తీసుకొని వస్తాయన్నమాట. మీకు పనిష్మెంట్ పెట్టాలి, నువ్వు ఆశీర్వాదానికి అర్హురాలు కాదు
అని యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన తర్వాత కూడా ఎవరు మాట్లాడతారు? దెయ్యాలు మాట్లాడతారు. ఇప్పుడు దెయ్యాలు, అబద్ధాలు ప్రియులారా బాణం అలాగే మీకు వ్యతిరేకంగా కొన్నిసారి మీకు చాలా దగ్గర ఉన్న వ్యక్తుల ద్వారా కావచ్చు, దూరమైన వ్యక్తులు మనకు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడినప్పుడు కూడా మనకు అంత బాధ రాదు, ఎందుకంటే దూరమైన వ్యక్తులు కాబట్టి. కానీ దగ్గర ఉన్న వ్యక్తులు, చాలా దగ్గర క్లోజ్ ఉన్న వ్యక్తి ద్వారా మీకు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు అదే మన గుండెలో ప్రియులారా తాకడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దాని వలన పెద్ద గాయాలు, లోతైన గాయాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ముందేనే సాతానికి కూడా తెలుస్తుంది. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? మన గుండెలో గాయం రాకుండా ఉండడానికి వరకు దేవుడు ఏం చేస్తాడు అంటే ప్రియులారా నీది మైమరువుగా మారుస్తాడు. అంటే పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు, యేసు రక్తం ద్వారా కడగబడిన నీవు నీతిమంతుడు, నీవు పరిశుద్ధరాలు, నీవు నీతిమంతుడు అని హోలీ స్పిరిట్ మాట్లాడతారు. కాబట్టి అది మనం పొందాలి, అది మనకు హీలింగ్ చేస్తాయి అనమాట. ఆ మాటలు మనకు స్వస్థత తీసుకొని వస్తుంది, కానీ సాతాను మాటలు మన హృదయంలో గాయం తీసుకొని వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన ఈ ప్రయాణంలో సాతాను ఒక టార్గెట్ ఏంటది? మన హృదయం గాయపరచడమే, అంటే మనల్ని మానసికంగా కృంగ తీయడమే, మనల్ని మానసికంగా ఒత్తిడిలోనికి నెట్టేసుకోవడమే, మన దుఃఖం, నిరాశ, బాధలోనికి. కాబట్టి ఇప్పుడు అందుకొరకు మనం సాతాను వయసు వినవద్దు, యేసుక్రీస్తు వయసు వినాలి. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? నిరంతరం మాట్లాడతారు, నువ్వు నీతిమంతురాలని హృదయనంతకాలం మాట్లాడతారు. కాబట్టి ఇప్పుడు కాబట్టి ఇప్పుడు మన ధైర్యం ఎవరు? మన ధైర్యం యేసుక్రీస్తు అనమాట. నీది యెహోవా సిక్కేను, యేసుక్రీస్తు మనం నీది మైమరుగా దేవుడు మార్చినవాడు, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతి నీతి ద్వారా, యేసుక్రీస్తు ద్వారా జీవగల దేవుడు మన ప్రాణాన్ని లేదంటే మన గుండెను కాపాడుతానమాట. సాతాను యొక్క అబద్ధం వలన మన ప్రాణం గాయపరచబడి మన నిరాశలో, బాధలో ఉండకుండా జీవగల దేవుడు మీ ప్రాణాన్ని కాపాడుతానమాట. ఒకవేళ గతకాలంలో దయ్యాలు ఏదైనా గాయపరచబడిన స్థాయిలో మీరు ఉండే కూడా జీవగల దేవుడు బైబిల్లో రాయబడింది. 1 పేతురు 2వ అధ్యాయము 24వ రెండవ భాగములు మనం చూడవచ్చు. యేసుక్రీస్తు పొందిన గాయముల చేత స్వస్థత ఉంది. అంటే యేసుక్రీస్తు పొందిన గాయం చేత మనం నమ్మండి, ఆ గాయముల చేత మనకు స్వస్థ ఉంది అనమాట. మీ ప్రాణములో ఉన్న గాయాలు దేవుడు స్వస్థపరచాడు. కాబట్టి దేవుని చిత్తం ఏంటిది? దేవుడు ఇప్పుడు పరిశుద్ధాత్మ వలన సమాధి నుండి తెలియలేసి తండ్రి దగ్గర వెళ్ళిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను పొందారు. అది మనకు మేలు. ఏంటది మేలు? ఇప్పుడు జీవగల దేవుడు మన పక్షంగా మనతో పాటు నిలబడుతున్నాను అనమాట. మీతో పాటు నీలోనే నివాసిస్తున్నాను, మీ తోడుగా నిలబడి మిమ్మల్ని బలపరిచి ముందుకు నడిపిస్తాను. మా ప్రాణం, శరీరం నిరంతరం బలపరిచి ముందుకు నడిపిస్తున్నాం, నిరంతరం బలపరుస్తున్నాం అనమాట. హల్లెలూయా. అందుకొరకు ప్రియులారా మనకు ప్రయోజనం అనమాట. యేసుక్రీస్తు ఇప్పుడు మన నుండి దూరంగా లేదు. యేసుక్రీస్తు అంబడిన ప్రియులారా మనలో పరిశుద్ధాత్మ వలన క్రీస్తు మనలో వచ్చి నివాసం చేసుకొని మన ఆత్మ, ప్రాణం, శరీరం అంతా బలపరిచి అనదనం ముందుకు నడిపిస్తాను. ఇలాగ ఇంకా వేరే ఎవరు చేయలేదన్నమాట. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మీరు నివాసం చేసుకొని మన ఆత్మ మాత్రం కదా, ప్రాణం, శరీరం అంతా కూడా బలపరిచి మన ముందుకు అనదనం నడిపిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా అందుకొరకు ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మన ధైర్యం యేసుక్రీస్తు అన్నమాట. అందుకొరకు ఇప్పుడు ఇలా మన ధైర్యం యేసుక్రీస్తు. కాబట్టి ఆయనను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను. లోకాన్ని జయించిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో ఉన్నాడు. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నట్టే యేసుక్రీస్తు చెప్తున్న ఒక మాట ఉంది. 30 యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వచనం. ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చి ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. తండ్రి నాతో ఉన్నాడు గనుక, కాబట్టి మనందరం ఇది చెప్పాల్సిన మాట లేదు. తండ్రి నాతో ఉన్నాడు, తండ్రి కుమారి పరిశుద్ధాత్మ దేవుడు నాలోనే ఉన్నాడు, నాతో ఉన్నాడు. కాబట్టి నేను ఒంటరిగా లేదు. కాబట్టి సాతాను చాలా సరే ఏం చెప్తారు? నీవు ఒంటరిగా, నీకు ఎవరు లేదు సహాయం చేయడానికి, నీవు ఒంటరిగా, నీ పని అయిపోయింది, నీకు సహాయం ఎవరు చేయలేదు, ఇలాంటి మాటలు సాతాను అప్పుడప్పుడు వినిపిస్తాను. కానీ బైబిల్ పురిలాగా మనకు నేర్పిస్తుంది నేను మీరు ఒంటరితనం మనకు లేదనమాట, లైఫ్ లాంగ్ లేదు. కాబట్టి ఇప్పుడు ఇలా కొందరు మనుషులు మన నుండి
సాతాన్ కొందరి మనసులో అబద్ధాలు బోధించి మిస్అండర్స్టాండింగ్ తీసుకొని పెట్టి మన నుండి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తాడు, దయ్యాలు చేస్తాడు. కాబట్టి సాతాను యొక్క మాటలు విన్నవారు అలాగే దూరం అవడానికి అవకాశం ఉంది. దేవుని ఒకసారి విన్నవారు దూరం అవ్వలేదు, ఎందుకంటే సత్యం కాబట్టి. సత్యం మనల్ని ఇంకా రిలేషన్షిప్, సత్యం ఇలా వింటున్న వారు ఉండే మనం ఆ రిలేషన్షిప్ వెంకరిస్తూ ఉంటాం. కానీ అబద్ధాలు విన్నప్పుడు మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు దూరం అయిపోతాయి అనమాట. కాబట్టి అందుకొరికి సత్యం వినాలి. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు సకల సత్యంలో నడిపిస్తాడు, అంటే సత్యం నడిపిస్తాడు. దయ్యాలేమో అబద్ధాలు నడిపిస్తాడు. కాబట్టి సత్యం వినాలి. సత్యం వల్ల ఏమవుతుంది? జీవగల దేవులతో సహవాసం ఎంకరేజ్ అవుతుంది. ఇంకా ఇద్దరితో రిలేషన్షిప్ లో మనం ఎంకరేజ్ అవుతుంది. సత్యం ఇద్దరి మధ్యలో ఎవరైనా ఒకరు అబద్ధం విని ఉంటే వారు ఇప్పుడు ఇలా రిలేషన్షిప్ తగ్గిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇద్దరు సత్యం వినాలి, ఒక్కరు కాదు, ఇద్దరు సత్యం వినాలి. అంటే ప్రత్యేక మన సహవాసములు ఉన్న మనం అందరం సత్యమే వినాలి. అబద్ధాలు దయచేసి వినవద్దు, అబద్ధాలు వినవద్దు. ఇంకా ఎవరు చెప్పినని కాదు, ఫలానా బ్రదర్ చెప్పారు కదా, ఫలానా సిస్టర్ చెప్పారు కదా, ఆయన సత్యమే చెప్తారు కాబట్టి ఆయన అబద్ధం చెప్పి ఉంటే అబద్ధం నమ్మవద్దు. ఇంకా అర్ధ సత్యాలు చెప్పిన మాటలు కూడా వినవద్దు, నమ్మవద్దు. అర్ధ సత్యం అంటే సత్యం ప్లస్ అబద్ధం కలిపి కూడా మాట్లాడతారు. కాబట్టి ఏదైనా తోటంలో మనం చూస్తుంటే హవ్వ దగ్గరే సాతాను అది చేశామన్నమాట. సత్యం చెప్పాము, అబద్ధం చెప్పాము, రెండు కలిపి చెప్పిన కాబట్టి హవ్వ డిసైడ్ చేయలేకపోయాం. సరే, అప్పుడు అబద్ధం చెప్తారు దెయ్యాలు, కొన్నిసారి సత్యం అబద్ధం కలిపి కూడా దెయ్యాలు చెప్తారు. కాబట్టి అందుకొరకు వాక్యం మనలో ఉండాలి, మనం డిసైడ్ చేసుకోవాలి, లేదంటే మోసపోతాయి, మిస్అండర్స్టాండింగ్ వస్తుంది అనమాట. మిస్అండర్స్టాండింగ్ రావడానికి అవకాశం. అందుకొరకు వాక్యం లోతుగా గ్రహించుకోవాలి, వాక్యం సమృద్ధి మనం నింపుకోవాలి. ఒకటి ఒక్క ముఖ్యాన్ని బట్టి మనం దాన్ని జడ్జిమెంట్ చేయడానికి వీల్లేదు అనమాట, అటు ఇటు చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకోవాలి. అందుకొరకు ప్రత్యేకంగా మనం దేవుని ఒక మెసేజ్ మనం విన్నప్పుడు ఆది నుండి చివరి దాకా వినాలి. ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు కొన్నిసారి ఒక్కరోజు ఒక మెసేజ్ పూర్తి చెప్తారు, కొన్నిసారి ఒక్కరోజు పూర్తిగా చెప్పలేదు. ఎందుకంటే కొన్ని సబ్జెక్టు మనం చూస్తుంటే కొంచెం ఎక్కువ ఉండవచ్చు. అప్పుడు ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్, థర్డ్ ఎపిసోడ్, అంటే ఫస్ట్ థర్డ్ 3 మెసేజ్, కొన్నిసారి ఒక టాపిక్ 3 మెసేజ్ గా చెప్తారు. అప్పుడు ఆ 3 మెసేజ్ ఆది ప్రారంభం నుండి చివరిదాకా మనం ప్రార్థన పూర్వకంగా వినాలి. అప్పుడు క్లియర్ గా అర్థమైపోతాయి. లేదంటే కొందరు మనం చూసినట్లయితే ఒక ముక్క లేదంటే ఒక మెసేజ్ విని తప్పు పెడతారేమో. అందుకని పూర్తిగా వినాలి, తర్వాత మాత్రం దాని గురించి ప్రియుల మాట్లాడాలి అనమాట. లేదంటే మనకు మిస్అండర్స్టాండింగ్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియుల సోదర, కాబట్టి ప్రియుల మనం చూసినట్లయితే ప్రభువు చెప్పిన అనమాట, నేను ఒంటరిగా లేదు, తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేదు. అప్పుడు యేసుక్రీస్తు తండ్రి దగ్గర వెళ్ళిన కాబట్టి, పరిశుద్ధాత్మను పంపిన కాబట్టి ప్రియులారా మనం ఇప్పుడు ఒంటరిగా లేదనమాట. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నాలో మీలో నివాసం చేసుకొని సకల సత్యములో అన్నదైనం నడిపిస్తారు. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఒంటరిగా లేదనమాట. ఇప్పుడు ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే జీవగల దేవుడు మన తోడుగా ఉన్నా కాబట్టి తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. మన ఆత్మను బలపరుస్తాడు, మన ప్రాణాన్ని బలపరుస్తాడు, మన శరీరాన్ని బలపరుస్తాడు, సకల సత్యములో మనను నడిపిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం దయచేసి మన బాధపడవద్దు. నేను ఒంటరిగా అంటే మనల్నిగా ఒంటరితనంలోనికి నెట్టివ్వడానికి ఎవరికి సాధ్యం కాదు. కొందరు మనుషులు రాలేదు కాబట్టి, లేదంటే మీకు పులువలేదు కాబట్టి, లేదంటే మీతో సహవాసం చేయలేదు అని కొందరు చెప్పినా కానీ భయపడవసరం లేదు. కొన్నిసారి అలా కూడా చెప్తారు కొందరు, భయపడవసరం లేదు, చెప్పాలి. నిన్న ఉండలేదు, ఎందుకంటే తండ్రి నాతో ఉన్నా, దేవుడు నాలో ఉన్నాను, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనతో నాలో మీలో ఉన్నా కాబట్టి ఇప్పుడు మనం ఒంటరితనం ఆ ఒక స్థాయికు సాతాను గాడు మనం తీసుకొని రావడం సాధ్యం కాదనమాట, సాధ్యం కాదు. కానీ మనం అర్థం చేసుకోవాలి, గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏ ఒక్క ఉద్దేశంతో అయితే నాలో మీలో వచ్చారో ఉద్దేశాలు నెరవేర్చబడినాక తప్పకుండా నెరవేరుస్తాడు. జీవగల దేవుడు ఏ ఉద్దేశంతో అయితే మనల్ని ఎన్నుకున్నారో, మనల్ని పిలిచారో, మనలో వచ్చారో ఉద్దేశాలు 100% జీవగల దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. కాబట్టి మనం ఒక్కటి మాత్రం నమ్మాలి అనమాట. నమ్మడం చాలా ప్రాముఖ్యం. విశ్వాస మాటలు పలకాలి. అవిశ్వాస మాటలు దయచేసి ప్రియులారా మనం పలుకోవద్దు. పరిస్థితులు ఎంత ఘోరమైన సరే అవిశ్వాస మాటలు, అనుమాన మాటలు దయచేసి పలుకోవద్దు. విశ్వాస మాటలు పలకాలి. విశ్వాస మాటలు పలికినప్పుడు ఏం జరుగుతుంది?
ఎఫెసులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూడవచ్చు. యేసుక్రీస్తును సమాధిని తిరిగి లేపిన అదే దేవుని శక్తి మే నుండి రిలీజ్ అవుతాయి. అప్పుడు అనుభవాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు జరుగుతాయి. సమస్యలు తొలగిపోతాయి అనమాట. అభావధికారులు నాశనం అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు మనం విశ్వాసిగా ఉండాలి. విశ్వాసం కలిగిన వారు ఉండాలి. స్థిరంగా విశ్వాసంతో ఉండాలి. విశ్వాస మాటలే పలకాలి. అవిశ్వాస మాటలు దయచేసి పలకవద్దు. అది మనది కాదు. అలాగే కొత్త జన్మించిన మనం అవిశ్వాస మాటలు పలకాల్సిన అవసరం లేదు. విశ్వాస మాటలే పలకాలి. ప్రత్యేకంగా యేసుక్రీస్తును కలిగిన విశ్వాసానికి కర్త అయిన యేసుక్రీస్తును కలిగిన మన విశ్వాస మాటలు పలికినట్టు దేవుడు కృపను తెలిసినాక అవిశ్వాస మాటలు పలకకుండా ఉండే మంచిది. ఎందుకంటే అవిశ్వాస మాటలు మనం పలుకుతున్నప్పుడు సాతానుకు మనం ఎంకరేజ్ చేస్తున్నట్టు. విశ్వాస మాటలు మనం పలుకుతున్నప్పుడు దేవదూలు పని చేస్తాడు, పరిశుద్ధాత్మకుడు కార్యం చేస్తాడు. కాబట్టి దేవుని కుమార్తెగా మనం విశ్వాస మాటలు పలకాలి. అబ్రహాం అలాగే అబ్రహాం మనం చూడవచ్చు. దేవుడు చెప్పిన వాగ్దానం దేవుడు తప్పకుండా చేస్తాడు అని నిరీక్షణ లేని సమయంలో కూడా నిరీక్షణ కలిగి విశ్వాసంతో దేవుడు చెప్పినదే దేవుడు చేస్తాడు అని నమ్మి దేవుడు స్తుతించుకొని ఉన్నాం. ఇప్పుడు మనం ఆరాధించుకొని ఉండాలి. అవిశ్వాసాన్ని బట్టి ఆరాధన చేయలేని వ్యక్తులు ఉండవద్దు. విశ్వాసాన్ని బట్టి అబ్రహాం అలా ఆరాధించే వ్యక్తులు ఉండాలి. ఎన్ని రోజులు గడిచినా సరే ఎన్ని రోజులు గడిచినా సరే దేవుడు చెప్పిన వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడు అనే విశ్వాసంతో మన దేవుని స్తుతించేవారు ఉండాలి. విశ్వాసంతో ప్రార్థన చేసేవారు ఉండాలి. దేవుని మహిమపరిచేవారు ఉండాలి. ఇప్పుడు అవిశ్వాసం మనం ఉండవద్దు అనమాట. ఒకవేళ అవిశ్వాసం మన హృదయంలో వచ్చినా కానీ దాని యేసులో నిర్మించిన అవిశ్వాసం వెళ్ళిపోయినా కానీ యేసులో మనం పలుకాలి, వెళ్ళిపోతాయి. ఇప్పుడు విశ్వాసంగా మనం మృదైనట్టు దేవుడు కృప అనుగ్రహించినాక, కాబట్టి విశ్వాసం చివరి శ్వాసం దాకా మనం కాపాడినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక పిల్లల మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి, అవును తండ్రి దేవా, మేమందరం విశ్వాసగా ఉండినట్టు తను మీరు కృప ఇచ్చినట్టు ఉందన్నాడు దేవా. చివరి శ్వాసం దాకా, చివరి సమయం దాకా తండ్రి యేసుక్రీస్తు మా కొరకు మేము పుట్టాం. యేసుక్రీస్తు మా కొరకు ప్రాణం పెట్టాం. సమాధుడు తెలియలేచాం. యేసుక్రీస్తు త్వరగా వస్తాడు. యేసుక్రీస్తు గొప్ప దేవుడు, శక్తి గల దేవుడు, బలం గల దేవుడు. విశ్వాసం మాకు అనుగ్రహించోడు దేవా. మేము స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి దేవా. విశ్వాసంలో వేరే రోజు కూడా తగ్గిపోకుండా కృప దయచేయమని ప్రార్థనిస్తున్నాం. సహాయమవుతండి దేవా. విశ్వాసంలో స్థిరంగా ఉండినట్టు కృప దేవా దయమవుతండి. విశ్వాసం కలిగి దేవా లోకాన్ని జయించుకొని, సమస్యలు జయించుకొని, శాతం ముందరాలను పరిశుద్ధాత్మ సహాయం వాక్యం ద్వారా జయించుకొని అనదనం ముందుకు కృప దేవ దయచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యోహే డాబా కరబినా సుగోడకో రెబినా సుగోడకో రెబిడే తండ్రి దేవా. మేమందరం దేవా మాకు దేవా మీరు ఇచ్చిన కృపావరాలు, టాలెంట్ గాని నమ్మకంగా వాడే కృప దేవా దయమవుతండి. మీరు ఇచ్చిన సమయం గాని ఆపర్చునిటీ మీరు ఇచ్చినప్పుడు నమ్మకంగా వాడే జ్ఞానం దేవా దయచేయమవుతండి. సమయం, ఆపర్చునిటీ, జీవితం అంతా కూడా మీరు ఇచ్చాం తండ్రి. మీరు ఇచ్చిన కాబట్టి అది మేము నిర్లక్ష్యం చేయకుండా కానీ దేవా నమ్మకంగా వాడుకొని దేవా దావీదు వలె, యోసేపు అలాగా తండ్రి, మోషే అలాగా తండ్రి దేవా సోదరం తండ్రి ఆత్మీయంగా ఎదిగినట్టు, గొప్ప స్థాయి పొందినట్టు దేవా కృప చూపని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అవును యేసుక్రీస్తు కూడా యేసుక్రీస్తు కూడా దేవా నమ్మకంగా తండ్రికి లోబడి దేవా బ్రతికినట్టు మేము కూడా తండ్రి నమ్మకంగా తండ్రికి లోబడి ప్రతి కృప తండ్రి మాకు దేవా దయచేయమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఇప్పుడు ఇచ్చిన ప్రతి ఒక్కరు దీవిస్తున్నాం తండ్రి. అవిశ్వాస అనుమానాలు దూరం అయిపోయినాక, భయ ఆందోళన దూరం అయిపోయినాక, అవిశ్వాస మాటలను బట్టి సాతానికి చోటించిన ప్రతి నెగిటివ్ మాటలు బ్రేక్ చేస్తున్నాం. ద నేమ్ ఆఫ్ జీసస్ క్షమించుందండి. అవిశ్వాస మాటలు తెలియకుండా పలికిన మాటలు క్షమించుతండి. శాప మాటలు పలికినది క్షమించుమోతండి. క్యాన్సిల్ చేస్తున్నాం. ద నేమ్ ఆఫ్ జీసస్. విశ్వాస మాటలు పలికినట్టు, దీవెన ఆశీర్వాద మాటలు పలికినట్టు కృప చూపుతండి, నేర్పించుదండి. పరిశుద్ధాత్మ దేవా చిన్న దానిలో నమ్మకం ఉండే కృప తండ్రి మాకందరకు దేవా. ఆ కృప దేవా దేవతండి. అవును తండ్రి యోసేపు దేవా కృపావరం దేవా. చెరసాలు కూడా ఇద్దరు ఉన్నప్పుడు కూడా దేవ నమ్మకంగా వాడుకున్న కాబట్టి ప్రభావ మీరు హెచ్చించాం తండ్రి. దావీదు కూడా తండ్రి దేవా తనకిచ్చిన ఆ తాళందు ఆరాధన, అభిషేకం దేవా నమ్మకం వాడిన కాబట్టి ప్రభావ మీరు గొప్ప స్థాయికు దేవా మీరు లేవనెత్తాం తండ్రి. మోస కూడా దేవా సహాయం చేయడానికి ఉన్న గిఫ్ట్ నమ్మకంగా వాడిన కాబట్టి ప్రభావ మీరు ఆమె దీవించాం తండ్రి. ఇలాగ తండ్రి మేము కూడా తండ్రి దేవా ఈ కాలంలో దేవా ఆరాధన తండ్రి దేవా మీరు మాకు ఇచ్చిన సమయం గాని, వరాలు గాని, కృపావరాలు గాని ఏది కూడా తండ్రి దేవా దాన్ని నిర్లక్ష్యం చేయకుండా నమ్మకంగా వాడుకొని దాన్ని రోజు దాన్ని డెవలప్ చేసేవారుగా, ఎంకరేజ్ చేసేవారుగా, ఇలాగ బల నమ్మకమైన మంచి దాసుని పడిపో మీ నుండి పొందుకొని మీ నుండి దేవుళ్ళు అనుభవించేవారుగా కృప తండ్రి దయచేయమని ప్రత్యేకం ప్రార్థనిస్తున్నాం.
ప్రార్థన ఆలకించడం ఉండాలని మహిమగనత మీకు అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.